వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం గన్ముకుల మోడల్ స్కూల్లో ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని తెలంగాణ భాషా దినోత్సవంను జరుపుకున్నారు. ఇందులో భాగంగా విద్యార్థులకు డ్రాయింగ్, వ్యాసరచన, 50 మంది తెలంగాణ కవుల చిత్రపటాలను ప్రదర్శించి వారి రచనలను విద్యార్థులచే పరిచయం చేయడం జరిగింది. ఇంకా క్విజ్, ఉపన్యాస పద్యాల పోటీలు నిర్వహించడం జరిగింది. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడారు. బమ్మెర పోతన, వట్టికోట అల్వారు స్వామి, డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య, సురవరం ప్రతాపరెడ్డి, కాళోజీ నారాయణరావు, పాల్కురికి సోమనాథుడు, డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి, అలిశెట్టి ప్రభాకర్, పాకాల యశోదారెడ్డి, ఆచార్య బిరుదురాజు రామరాజు, డాక్టర్ దేవులపల్లి రామానుజరావు. ధన్యవాదాలు. అది సరిపోవ కాదమ్మా చలనం. కుసలు పొద్దున అన్నం తింటాక ఏం చేసిండు? హాజరు తీసుకుంటారా? రిషిత, హర్షిత, భవ్య, శ్రీవాసవి, సిరివెన్నెల, సహన, సహస్ర, హారిక, వైష్ణవి అందరు వచ్చిల్లా అమ్మ? సరే, ఈరోజు మనం నేర్చుకోబోయేది తెలుగు సందులు. పంతలమ్మ తెలుగు సందులు అంటే కురువుల సందుల, గాజుల సందుల, గొల్లల సందుల? ఆ సందులు కాదమ్మా, తెలుగు సందులు. మరి మా ఊళ్ళో తెలుగు సంధి కూడా. ఆ తెలుగు సంధి కాదమ్మా, ఉత్వ సంధి. ఉత్త సంధి కాదమ్మా, ఉత్వ సంధి. ఉత్వ సంధికి ఉదాహరణ నేనెట్లు. మీరేంటి గురుగారు చీరలో చక్కగా భలేగా ఉన్నారు? నేనెట్లున్నానని అడగలేదమ్మా, నేనెట్లు అనే పదం చెప్తున్నాను. ఇత్వ సంధి. ఇత్త సంధి కాదమ్మా, ఇత్వ సంధి. కాంగ్రెస్ ప్రభుత్వం చట్టపరంగా బీసీ బిల్లులు తీసుకువచ్చాకే విజయోత్సవ సభలు జరుపుకోవాలని జాగృతి జిల్లా అధ్యక్షులు సంపత్ గౌడ్ సూచించారు. చట్టబద్ధత కల్పించకుండా సభను జరుపుకుంటే జాగృతి ఆధ్వర్యంలో అడ్డుకొని తీరుతామని హెచ్చరించారు. ఎమ్మెల్సీ కవిత ధర్నా చేయడం వల్లనే బీసీ డిక్లరేషన్ తెరపైకి వచ్చిందని పేర్కొన్నారు. చట్టబద్ధత కల్పించకుండా సభ జరుపుకోవడం ఏమిటని ప్రశ్నించారు. జై జాగృతి, జై జాగృతి,
అమరవీరులకు సాధిద్దాం 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 జోహార్ అమరవీరులకు. ఈరోజు ఎంత ఇబ్బంది పడ్డారనే సంగతి మీకు అందరికి తెలిసిన విషయమే. మరి ఈరోజు ఇంత గోసపడుతున్నకి ఇచ్చిన సలహా ఇచ్చినోడు ఎవడో కానీ మామూలుగా ఆయనకి ఉండదు. ఇక్కడ వచ్చిన కామారెడ్డి ప్రజలు పిచ్చోలేం కాదు. మరి వాళ్ళు ఇంత నష్టపోయిన ప్రజలు ఇక్కడ మరి ఇక్కడ వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చేసి వాళ్ళు ప్రభుత్వానికి వచ్చారు. మరి ప్రభుత్వంలోకి వచ్చి మరి ఖచ్చితంగా వాళ్ళు చట్టబద్ధత తీసుకురారు. మరి ఇప్పటివరకు 2 సార్లు పోయారు. ఇప్పటివరకు కోర్టు పోలే, హైకోర్టు పోవాలి, లేకపోతే సుప్రీంకోర్టు పోవాలి. ప్రభుత్వం ఇప్పటి వరకు పోలే, ఎందుకు రాలే, ఆటలు చేద్దామని మళ్ళీ ఒకసారి వస్తున్నారు. మీ అందరికీ చెప్తున్నా, మన బీసీ బిడ్డలందరూ, కామారెడ్డి ప్రజలందరూ, ఈ జిల్లా వాసులందరూ కేసీఆర్ కుటుంబంపై తీవ్రంగా మండిపడ్డ కాంగ్రెస్ నేత గజ్జల కాంతం, కాళేశ్వరం అవినీతి కేసులో కేంద్ర ప్రభుత్వం సిబిఐ విచారణ జరిపి తీహార్ జైలుకు పంపాలి. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,50,00,000 కోట్లు నిర్మాణ వ్యయం పేరుతో 1,15,000 కోట్లు కేసీఆర్ దోచుకున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వస్తే తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ ప్రజలందరూ కూడా బాగుపడతారనుకుని తెలంగాణలో నడుపుని తెలంగాణ ప్రజలందరూ కూడా ఉద్యమం చేయడం జరిగింది. 1200 మంది బిడ్డలు ఆత్మహత్య చేసుకున్నారు తెలంగాణ రాష్ట్రం కోసం. తెలంగాణ ప్రజలు 4 కోట్ల ప్రజలు తెలంగాణ రోడ్డు మీదకి వచ్చి ఉద్యమం చేయడం జరిగింది. తెలంగాణలో విద్యార్థులు మరి వాళ్ళు చదువులను పక్కకు పెట్టి మాకు తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తే లక్ష్యం మీద ఉద్యమాలు చేయడం జరిగింది. ఉద్యోగ సంఘాలు ఇది తెలంగాణ ప్రజా సంఘాలు చేసి నేను కోదండరామ్ గారు అందరూ కూడా తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కారం అయితే నీళ్లు, నిధులు, ఉద్యోగాలు అన్ని రకాలుగా మరి తెలంగాణ బాగుపడుతుంది, ప్రజలు బాగుపడతారు, విద్యార్థులు బాగుపడతారు అనే లక్ష్యంతో తెలంగాణ కోసం ఉద్యమం చేయడం జరిగింది. తెలంగాణ కోసం ఎవరో ఒకరు చేస్తే తెలంగాణ రాలేదు, అది గుర్తుపెట్టుకోవాలి. మేము కూడా తెలంగాణలో కుటుంబత్ర వహించాము. తెలంగాణ రాష్ట్రం రావడం కోసం మరి ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. 4 కోట్ల ప్రజలు ఉద్యమం చేస్తే శ్రీకాంతాచారి లాంటి వాళ్ళు ఆత్మ బలిదానమైనాక తర్వాత సోనియా గాంధమ్మ చలించిపోయి తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఉద్యమకారులు, విద్యార్థులు ఉద్యమాలు చేస్తున్నారు. కాబట్టి 99% ప్రజలు తెలంగాణ రాష్ట్రం అంటున్నారు. కాబట్టి మరి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిందని చెప్పి సోనియా గాంధమ్మ తెలంగాణ ఇచ్చింది. ఖమ్మం జిల్లా ముదిగొండ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులర్పించిన డిప్యూటీ తహసీల్దార్ లక్ష్మి, సీనియర్ అసిస్టెంట్ నాగలక్ష్మి, 1RI కళ్యాణి, 2RI ప్రసన్నకుమార్, జూనియర్ అసిస్టెంట్ జానీ పాషా, జూనియర్ అసిస్టెంట్ రమాదేవి, ధరణి, ఆపరేటర్ శ్రీహరి, చైర్మన్ జానీ మియా, అటెండర్ హారిక పాల్గొనడం జరిగింది.
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం బడలింగాపూర్ గ్రామంలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ గారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చాకలి ఐలమ్మ గారు తెలంగాణ సాయుధ పోరాటానికి చిహ్నం. ఆమె ఆత్మస్ఫూర్తి ఈ తరం యువతకు మార్గదర్శకం కావాలి అని పేర్కొన్నారు. గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున హాజరై ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. తనకు అన్యాయం జరిగితే ఒక్క మహిళ, మొగాళ్ళు కూడా చేయలేంది, ఒక మహిళ ఆ రోజు తిరగబడి సాధించుకొచ్చింది. అందుకొరకే మనం ఏం చేస్తాము, అన్నిటికంటే ముఖ్యం, ఇంతకుముందు రాజేంద్ర ఒక ముచ్చట చెప్పిండు, సాకలేలమ్మని ఒక కులంకో ఒక వర్గంకో అంటగట్టదు. మొత్తం మహిళలందరికీ మహిళా శక్తికే స్ఫూర్తిదాయకం మా సాకల ఐలమ్మ. అట్లాంటి మహిళలు ఎందరిమంది కనబడతారు మనకు. ఆమె నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంది, ఆ వీరత్వము, పోరాటం చేసే సత్తా, పోరాటం చేసే ఆ తత్వము, ఇవన్నీ కూడా అందరూ నేర్చుకోవాలి. నిర్మల్ జిల్లా బాసర మండలంలోని జ్ఞాన సరస్వతి దేవాలయం విచ్చేసినటువంటి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి స్వాగతం పలికిన ముధోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు శ్రీ బోస్లే నారాయణరావు పటేల్ బాసరలో వరద ప్రభావిత ప్రాంతాన్ని పరిశీలించడానికి మరియు IIITలో విద్యార్థులతో కొద్దిసేపు మాట్లాడి అక్కడ ఉన్నటువంటి సమస్యలను తెలుసుకోవడం కొరకు మరియు బాసరలో 30 పడకల గదుల ఆసుపత్రికి శంకుస్థాపన చేయడానికి రావడం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం రంగాపూర్ గ్రామంలో అంబేద్కర్ డప్పు కళా బృందం మరియు చేర్క అచ్చాల నరసింహ ఆధ్వర్యంలో రంగాపూర్ గ్రామంలోని డప్పు కళాకారులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. చేర్క అచ్చల నరసింహ తన సొంత డబ్బులతో మాస్టర్ డప్పు మహేందర్ ద్వారా శిక్షణ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పూజా కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా మన సమాజంలో పెరుగుతున్న ఆత్మహత్య ధోరణి, మానసిక చికిత్స అవసరం తదితర అంశాలపై వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య మెసేజ్. అందరికీ నమస్కారం. సెప్టెంబర్ 10వ తారీఖు నాడు అంతర్జాతీయ ఆత్మహత్య నివారణ దినోత్సవాన్ని జరుపుకోవడం అవుతుంది. 2003 నుంచి ప్రతి సెప్టెంబర్ 10వ తారీఖు నాడు ఆత్మహత్యల మీద అవగాహన, ఆత్మహత్యలను ఎలా నివారించాలి, ఆత్మహత్య చేసుకునే వారి మనస్తత్వాన్ని పరిశీలిస్తూ మనం వారిని ఆత్మహత్య చేసుకోకుండా ఎలా కాపాడగలము అనే దాని మీద వివిధ రకాలైన కార్యక్రమాలతోటి WHO మరియు వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ మెంటల్ హెల్త్ ఇద్దరు కూడా సంయుక్తంగా మెంటల్ హెల్త్ పైన మరియు సూసైడ్ ప్రివెన్షన్ పైన కూడా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దాదాపు 40 దేశాలలో ప్రోగ్రామ్స్ సెప్టెంబర్ 10వ తారీఖు నాడు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా మన చుట్టూ కూడా దాదాపు 15 నుంచి 30 ఏళ్ళ వయసున్న యువకులు, ఫస్ట్ ఇది యాక్సిడెంటల్ డెత్ అయితే సెకండ్ది సూసైడ్స్. సో మన చుట్టూ ఉన్న పిల్లలు స్ట్రెస్కి లోన్ అవ్వడం కానీ, లేకపోతే ఒంటరిగా ఫీల్ అవ్వడము, డిప్రెషన్లోకి వెళ్ళడము, ఇవన్నీ కూడా మనము చూస్తూ కూడా ఒక్కోసారి అశ్రద్ధ చేస్తుంటాము. ఆత్మహత్య చేసుకునే వారి మనస్తత్వము గత కొన్ని నెలల నుండి చూసుకున్నట్టయితే వాళ్ళు ఏ చర్య పైన కూడా ఆసక్తి చూపకపోవడము, మరియు దేనిపైన కూడా ఇంట్రెస్ట్ లేకపోవడము, ఆహారం తక్కువ తీసుకోవడము, ఇతరులతో తక్కువ సంభాషించడం, ఇలాంటి అనేక యాక్షన్స్ ద్వారా వారు
ఆత్మహత్య గురించి ఆలోచిస్తున్నట్టు అనుకోవచ్చు. నిర్మల్ జిల్లా బాయిన్సా పట్టణంలోని విశ్రాంతి భవనం ముందర ఐలమ్మ వర్ధంతి రజక సంఘం జనసేన పార్టీ ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నిర్మల్ జిల్లా నాయకులు సొంకెట మహేష్ బాబు మాట్లాడుతూ కుల వృత్తిని చేసుకుంటూ వ్యవసాయం చేసింది ఐలమ్మ. విసునూరు దొర పెత్తనాన్ని ప్రశ్నించి పోరాడింది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఐలమ్మ కీలక పాత్ర వహించారు. ఈరోజు బైసా పట్టణంలో ఐలమ్మ గద్దె వద్ద ఐలమ్మ 40వ వర్ధంతి సందర్భంగా సాకలి రజక సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ ఐలమ్మ వర్ధంతి నివాళులు అర్పించడం జరుగుతోంది. ఐలమ్మ భూస్వామ్య రైతాంగ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఆమె పేరు చెప్తేనే ఆనాటి కాలంలోనే కొంగు నడుముకు చుట్టి కొడవల చేతబట్టి ఆనాటి కాలంలో ఎవరైతే భూస్వాములు దొరలు ఆ భూములు అనేటువంటి లాక్కోవడం అనేటువంటి జరుగుతూ ఉండే వాళ్ళందరినీ కూడా ఎదురించి పోరాడినటువంటి వీరవనిత చాకలి ఐలమ్మ. అలాంటి చాకలి ఐలమ్మ తెలంగాణ ప్రాంతంలో మనందరికీ కూడా ఈరోజు విముక్తి జరిగింది అని అంటే అది కారణము ఇలాంటి మహనీయులు త్యాగాలు చేసినటువంటి ఫలితంగా ఈరోజు మనం అందరం కూడా సగర్వంగా తిరుగుతూ ఉన్నాము. రాష్ట్ర ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. రావులపాలెం, శెట్టి, బలిజ, రామాలయం వద్ద ప్రభుత్వం నూతనంగా రేషన్ లబ్ధిదారులకు అందిస్తున్న స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పలువురికి స్మార్ట్ కార్డులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 1.46 కోట్ల లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుందన్నారు. మన బట్టలు ఉద్యోగ చేసుకునే సోదరుడు వీళ్ళందరికీ సెల్ ఫోన్ వాడతారు అని చెప్తున్నాడు. అయినా ఇది సాధ్యమా అని 25 సంవత్సరాల క్రితం మేము ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు అనుకుంటాం. ఆయన వచ్చిన తర్వాత ప్రజా పంపిణీ వ్యవస్థను సక్రమంగా ప్రజలకు చేరవేయటంలో ఎంతో కృషి చేస్తూ ఉందనేది ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,50,00,000 పైబడినటువంటి కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డును అందివ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ స్మార్ట్ రేషన్ కార్డు వల్ల ప్రజలందరికీ కూడా ఎంతో సులువుగా రేషన్ వస్తువులు అందుకోవడానికి అవకాశం ఉంది. ఇది సులభంగా జేబులో పెట్టుకుని తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. దీని మీద పెట్టినటువంటి క్యూఆర్ కోడ్ ద్వారా ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే రేషన్ షాప్ దగ్గర వస్తువులన్నీ కూడా అందుకునే అవకాశం ఉంది. ఇంకా కార్డు తీసుకెళ్ళకపోయినా ఈ కార్డు సెల్ ఫోన్లో ఫోటో తీసుకుని వెళ్ళిన క్యూఆర్ కోడ్ వల్ల ఆ వస్తువులు పొందడానికి అవకాశం ఉంది. లింగంపేట కేంద్రంలో లింగంపేట రైతు వేదికలో జరిగిన ఎల్లారెడ్డి నియోజకవర్గ స్థాయి హాస్టల్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని అన్నారు. హాస్టల్ వార్డెన్లు సమన్వయంతో పనిచేసి విద్యార్థుల సమస్యలు తక్షణమే పరిష్కరించేలా చూడాలని సూచించారు. వసతి గృహాల అభివృద్ధి కోసం కావలసిన నిధులు తీసుకురావడానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.
శంకరపట్నం మండలంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మకు మండల రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మండల తహసీల్దార్ సురేఖ, ఎస్ఐ శేఖర్ రెడ్డిలు హాజరై ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనియాడారు. హనుమకొండ హంటర్ రోడ్ షాయంపేటలోని వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వరంగల్, హనుమకొండ జిల్లా కలెక్టర్లు సత్యశారదాదేవి, స్నేహ షబీరష్తో కలిసి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ అందరికి స్వాగతం తెలియజేస్తూ వీరనారి చాకలి ఐలమ్మ గారి యొక్క అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం జీడిపల్లి మండలం సిద్ధారాంపురం మా 40 రైతు కుటుంబాల జీవితాలు చంద్రబాబు గారి దూరదృష్టి, దేవినేని ఉమామహేశ్వరరావు గారి సాగునీటి విజయంతో మారాయి. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జలవనరుల శాఖ మంత్రిగా ఉమా మా ప్రాంతానికి సాగునీరు అందించారన్నారు. జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు పరిధిలో తాడేపల్లి పంపలో కూర్చొని ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. తాడేపల్లి ప్యాలెస్లో ప్రెస్ మీట్లు పెడతాడు తప్ప అసెంబ్లీకి రావట్లేదు, ప్రజల్లోకి వచ్చే ఇది కూడా లేదు. ఇవాళ ఎందుకు ఇక్కడ సభ పెడుతున్నారు? ఇందాక ఛానల్ వాళ్ళు ఒక ఎగ్జాంపుల్, రైతులు వాళ్ళ యువకులు ఎక్కడో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు బెంగళూరు మెడ్రాస్ వెళ్ళిన పిల్లలు ఈ హంద్రీనివా నీళ్లు వచ్చిన తర్వాత జీడిపల్లి రిజర్వాయర్ ఏరియాలో కాలువలకు నీళ్లు తెచ్చిన తర్వాత ఏం జరిగింది? ఇది సామాన్యమైన రైతు కూడా ఇలా చేయాలనేది చంద్రబాబు గారి కాన్సెప్ట్. రేపు దాన్ని కూడా చెప్పండి, ఏం జరిగిందంటే ఈ 15 నెలల కూటమి పాలనలో అద్భుతం ఏం జరిగింది? మీలో ఉండే హ్యాపీనెస్ ఏంటి? మొదటిగా మాది సిద్ధరాంపురం ఆత్మకూరు మండలం జీడిపల్లి పక్కనే వస్తుంది. సార్ని థ్యాంక్స్ చెప్దామని వచ్చిన, ఎందుకంటే 14 నుంచి 19 మధ్యలో ఆయన బాగా తిరిగి అప్పుడు ఏదైతే వాటర్ తీసుకొచ్చారో అది గ్రౌండ్ వాటర్ అంతా బాగా పెరిగి మా ఊరి రైతాంగం అంతా కలిసి ఈసారి ఒక టమోటా పంటలోనే 4 కోట్ల రూపాయలు అర్జించారు. సో ఒక 40 మంది రైతులు, 40 మంది కుటుంబాలు, ఒక 4 కోట్లు ఒక పల్లెలోకి వస్తే ఎంత మారిపోతుందో అనేది కల్లారా చేశాను. కాబట్టి 20 నిమిషాల నుంచి వెయిట్ చేసి మరి థ్యాంక్స్ చెప్తాను. మా మదర్ సర్పంచ్ అదే ఊరికి, బట్ ఎందుకో సార్ని చూడగానే థ్యాంక్స్ చెప్పాలి అనిపించింది. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంకు లబ్ధిదారులు పడుతున్న ఇబ్బందులు ఒక అధికారి మండల ఆఫీస్ వెళ్ళండి, మరొక అధికారి ఆధార్ సెంటర్కు వెళ్ళండి అంటూ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఆఫీస్కు వెళ్ళినా పట్టించుకోవడం లేదు అని ఆందోళన చెందుతున్నారు. ఇల్లు కట్టేది ఎప్పుడు, బిల్లులు వచ్చేది ఎప్పుడు,
ఆ అధికారులు తక్షణమే స్పందించి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు త్వరగా బిల్లు వచ్చేలా చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట మండలంలో పోల్కంపేట, కన్నాపూర్ గ్రామాలలో ఎమ్మెల్యే మదన్ మోహన్ పర్యటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న చౌదరి చెరువు, బతుకమ్మ కుంట, పంట పొలాలు, రహదారులు మరియు గ్రామంలోని దెబ్బతిన్న గృహాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జరుగుతున్న మరమ్మతుల పనులను ప్రత్యక్షంగా పరిశీలించి వాటిని వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 400 ఎకరాలు వస్తుంది, 2000 లోపు వస్తుంది టోటల్ ఈ మండలం. ఫస్ట్ ప్రిలిమినరీ ఏమో 3250 ఇచ్చినాము. అయితే ఇంత రావట్లేదు. ఫీల్డ్ టు ఫీల్డ్ జరిగినప్పుడు ఒక స్ట్రీమ్ ఉంటుంది కదా సార్, ఆ స్ట్రీమ్ ప్రకారం 300 ఎకరాలు ఇసుకమెటలు పెట్టినాయి. 380 ఎకరాలు సార్. ఇవన్నీ గ్రామాలు. ఈ రోజు మనకు నేను అక్కడ ఫార్మర్ వైజ్ రాసుకొచ్చిన. ఏ గ్రామాలు చేసిన క్లస్టర్ వైజ్ ఇట్లా వచ్చింది సార్. భవన్పేట పర్మల క్లస్టర్ వైజ్ రాసుకున్నా. విలేజ్ వైజ్ మనకు ఏ క్లస్టర్ కింద అయితే పోల్కంపేట కింద వస్తుంది సార్. పోల్కంపేటలో 208 ఎకరాలు 155 మంది నష్టమైంది సార్. అది చౌదరి చెరువు, కోమటిపల్లిలో 20 ఎకరాలు, కోటేపల్లి. ఇప్పుడు ఇంకా కొంతమంది మిగిలేరు. డేటా యాడ్ చేసిన తర్వాత ఫైనల్ డేటా పంపిస్తుంది. ఇది ఏంటంటే ఇంకా అప్పుడు డే టు డే మారుతుంది సార్, ప్రోగ్రెసివ్. ఇప్పుడు ఏ విలేజెస్ చేసారు? అన్ని ఆల్మోస్ట్ అయిపోయినాయి సార్. ఇట్లా కొన్ని మిగిలిన వాటికి ఈ రోజు రేపట్లో తీసుకొని డాటా ఎంట్రీ కంప్లీట్ చేస్తాం. మొత్తానికి 3250 ఎకరాలు మన మండలం అయింది సార్ ఇప్పటివరకు. అవును సార్. ప్యాడ్ వచ్చేసి 2992 ఎకరాలు, మేజ్ 60 ఎకరాలు. ఇప్పుడు ఇలా ఎన్ని ఎకరాలు ఇసుకమెట 380 ఎకరాలు ఇచ్చింది సార్. మనం ఆల్రెడీ ఎస్టిమేట్ చేస్తున్నాం టోటల్. అంటే ఇప్పుడు మనకి ఈజెస్ కి అలాట్ చేశారు. మన జాయింట్ కమిటీ కింద ఎంత డెప్త్ పెట్టింది అన్నది దాన్ని నరేష్ ఇక్కడ ఉండే వచ్చిన డైలీ మేము షేర్ చేస్తున్నాం సార్. షేర్ చేసిన డాటా ఐరాల మండలం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం రాత్రి 14వ రోజు వైభవంగా వరసిద్ధి వినాయక స్వామివారు సూర్యప్రభ వాహనంపై కాణిపాకం పురవీధుల్లో స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించడం జరిగింది. స్వామివారు విద్యుత్ కాంతులతో బ్యాండ్ వాయిద్యాల నడుమ చెక్క భజనలు, కోలాటాలు అంగరంగ వైభవంగా పురవీధులలో భక్తులకు స్వామివారు దర్శనమిచ్చారు. సూర్యప్రభ వాహన సేవ ఉభయదారులుగా కీర్తిశేషులు సి రాజమ్మ మరియు కీర్తిశేషులు సి రాజశేఖర్ నాయుడు, సి ఇంద్రసేన నాయుడు, సి లక్ష్మీపతి నాయుడు, 44 బొమ్మ సముద్రం గ్రామస్తులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో పెంచల కిషోర్, ఆలయ అధికారులు, సూర్యప్రభ వాహనం ఉభయదారులు తదితరులు పాల్గొన్నారు.